చిత్తూరు నాగయ్య గారు ఒక ప్రసిద్ధి తెలుగు సినిమా నటుడు, సంగీత గాయకుడు, దర్శకుడు, నిర్మాత. తెలుగు సినిమా రంగానికి ఎంతో చేసిన గొప్ప వ్యక్తి ఆయన. పోతన, త్యాగయ్య, వేమన్న, రామదాసు వంటి పాత్రను పోషించి బహుళ ప్రజాదరణ పొందారు నాగయ్య. 1904లో మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. వారి అసలు పేరు ఉప్పల దాడియం నాగయ్య శర్మ. నాగయ్య సినిమా రంగానికి నటుడిగా, సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా ఆయన పాత్రలు పోతన, త్యాగయ్య, వేమన్న, రామదాసు ఆయన నటించిన తెలుగు సినిమాలు రంగానికి ఒక మైలురాయిగా నిలిచాయి. ఆయన సంగీత దర్శకత్వం వహించిన ఆ పాట కూడా ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు కూడా ప్రేక్షకులు మన్యనులు పొందారు. భారతదేశంలో మొట్టమొదటి బహుభాషా చిత్ర నిర్మాతలు నాగయ్య ఒకరు. చలనచిత్ర పాత్రికేయుడు బాబురావు పటేల్ నాగయ్యను భారతదేశంలో పాల్మునిగా అభివర్ణించారు. 1940లో మరియు 1950లో దక్షిణ భారత సినిమాలలో నాగయ్య ఉత్తమ క్యారెక్టర్గా నటుడిగా పరిగణించారు. 1965లో భారతీయ సినిమాకు చేసిన కృషి 1965లో భారతీయ సినిమాకు చేసిన కృషి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అందుకున్న మొదటి దక్షిణ భారత నటుడు అయ్యారు. నాగయ్యకు తెలుగు నాటక సంగారామం, విలాసం సభలు సన్నిహితులు సంబంధం ఉంది. 1938లో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. వందే మాత్రం 1939, సుమంగలి 1940లో, దేవత 1941లో, స్వర్గసీమ భారతీయ చలనచిత్ర ప్రపంచంపై మొదటి చిత్ర విశ్వ మోహిని 1945లో నాగయ్య కూడా కథానాయకుడు. నాగయ్య తెలుగు సినిమాకు గణనీయమైన కృషి చేశారు. సుమారు 200 తెలుగు చిత్రాలు నటించారు. ప్రముఖ చలనచిత్ర పాత్రలలో నాగయ్య తెలుగు సినిమాకు గణనీయమైన కృషి చేశారు. సుమారు 200 చిత్రాలలో నటించారు. ప్రముఖ చలనచిత్ర పాత్రలలో భక్తపోతన 1942లో, 14వ శతాబ్దపు కవిపోతన త్యాగయ్య 1946లో, 17వ శతాబ్దపు సాధు త్యాగరాజు చక్రధారి 1964లో, నాగయ్య 17వ శతాబ్దపు సాధువు భద్రాచల రామదాసు పాత్రను చిత్రాలలో పోషించారు. దీనికి ఆయన సహరచయిత, నిర్మాత కూడా. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది. నాగయ్య గారు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 60 చిత్రాలలో కూడా నటించారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఆఫ్ ఆర్ట్స్ స్థాపించారు. 1973లో డిసెంబర్ 30న మరణించారు. నాగయ్య తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.